కాబట్టి ఆ దేశాల మీద దాడి చేస్తున్నది. దీని ఎఫెక్ట్ భారత్ మీద ఎక్కువగా పడిందా? ఆర్థికంగా ఎక్కువ నష్టపోతున్నావా? దానివల్లే కొన్ని ఎగుమతులు కూడా నిలిపేయడానికి సిద్ధమైంది భారత ప్రభుత్వం. భారతదేశం ఎగుమతుల్ని చేయడానికి ఏమి బ్యాన్ చేయలేదు, తీసుకెళ్ళడానికి అక్కడ షిప్పులే అలౌడ్ లేదు కదా, విమానాలు కూడా ఆపేసినట్టున్నారు కదా. రెండోది ఏది ఆపుతామంటే పెట్రోలియం నిల్వల్ని బ్యాన్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్. మన రిలయన్స్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఓఎన్జీసీ ఇవి ఉన్నాయి కదా, విదేశాలు అమ్ముతుంటాం కదా, అది ఆపేసి ఇక్కడే అమ్మమంటాం. కాకపోతే ఆ బ్యారెల్ ధర మామూలుగా ఆ దేశాలు ఎక్కువ ఇస్తాయి, మనమేమో విదేశాల నుంచి తక్కువ కొంటాం, మనమేమో విదేశాలకు ఎక్కువ అమ్ముతాం. ఇప్పుడు అది ఆపుకోవచ్చు అవసరమైంది ఇక్కడ. కాకపోతే సమస్యలు ఉంటాయి. యుద్ధం బిగిన అయ్యాక సమస్య రాదు అంటే అమాయకత్వం, అధిగమించాలి, తప్పదు. అంటే భారత విమానాలు కూడా ఎక్కువ నిలిచిపోయినాయా? ఎక్కువ అంతా ఆగిపోయాక ఇంకే ఉంది. ఇప్పుడు అరబ్ దేశం 12 ఎమిరేట్స్ ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన విమాన సంస్థలే కదా. మందే ఎయిర్ ఇండియా ఇలాగే కొన్ని ఉన్నాయి మనకి. ఏదొచ్చినా ఎక్కడికి గల్ఫ్ ఇప్పుడు మనం బ్రిటన్ కి పోవాలా, దుబాయ్ లో దిగి పోతాం, లేదా అట్టించి రావాలి దుబాయ్ లో దిగి వస్తాం, సింగపూర్ నుంచి కూడా పోతాం. సింగపూర్ నుంచి రూట్ నుంచి వెళ్ళి నడుస్తున్నాయి. ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద నుంచి వెళ్ళి ఆగుతున్నాయి. అంటే దాదాపు 50% ట్రాఫిక్ ఆగిపోయినట్టే. 50 ఏంటి 60, 65, 70. ఎందుకంటే దుబాయ్ పెద్దది. చర్చలకి ఏమన్నా సిద్ధమైందా? ఇరాన్ దిగొస్తానన్నా అంగీకరించట్లేదా? ఇరాన్ చర్చలు